గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, పచ్చిమిరపకాయలు 3, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్రలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత. గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం చక్కగా గోంగూర ఎల్లవేళలా మనకు దొరికేదే. ఆ తర్వాత చిరుధాన్యాల్లో మనకు మిల్లెట్ కొర్రలు వాడుతున్నాం కాబట్టి చక్కగా ఇది కూడా మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండేదే. ఇక్కడ ఏది కొత్తగా సీజనల్ కాదు, ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు, అన్నీ హాయిగా మనకి దగ్గరలో దొరికేవే. అయితే గోంగూర ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువగా గోంగూర తినమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే పోస్ట్ డెలివరీ కూడా మంచిగా అంటే గోంగూరతో కూరలు, గోంగూర వెల్లుల్లి వేసి కూరలు అవి చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళు మామూలుగా ఒంట్లో వేడి ఉండాలి కాబట్టి. సో గోంగూర అనేది ఐరన్ చాలా బాగుంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇవన్నీ అంటే మనకి శరీరానికి కావాల్సిన చక్కటి విటమిన్స్, మినరల్స్ అవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ని నివారించడంలో కూడా గోంగూర మనకి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా బరువును తగ్గే విషయంలో కూడా అంటే బరువు తగ్గుతాం అంటే ఒంట్లో ఉండే ఫ్యాట్ అది తగ్గిపోతుంది, డీటాక్స్ అయిపోతుంది. తద్వారా ఏంటి అంటే బరువు కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతూ ఉంటాం అనమాట. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే మన ఇన్ఫ్లమేషన్స్ అనేవి ఉంటాయి, అంటే కడుపులో కూడా ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి, లంగ్స్లో ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అందరికీ తెలిసింది, అంటే ఒక ఇన్ఫెక్షన్ లాంటిది అనమాట. అది తొలగించే విషయంలో కూడా గోంగూర చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మనకి దానివల్లే మనకి ఎక్కువగా రిపీటెడ్గా కాఫ్, కోల్డ్ ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్ఫ్లమేషనే లేదు అంటే మనకు చక్కగా ఎటువంటి ఇబ్బందులు కలగవు. అందుకు గోంగూర ఇన్ఫ్లమేషన్ నుంచి కూడా మన శరీరాన్ని చాలా బాగా కాపాడుతూ ఉంటుంది. దానివల్ల పెయిన్ కూడా ఉంటుంది, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆ పెయిన్ని కూడా చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట. తద్వారా ఏంటి రోగ నిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంపొందించుతుంది. ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మన గోంగూరతో. చక్కగా గోంగూరని పక్కన పెట్టేయకండి. చాలామంది గోంగూర వేడి చేస్తుంది, గోంగూర వాతం అంటూ ఉంటారు. వారానికి ఒకసారి చేసుకుంటే అసలు ఏవి అవ్వదు. గోంగూరతో మనకు చాలా రకాల కూరలు చేసుకోవచ్చు, చాలా రకాల పప్పులు అంటే పప్పులు తయారు చేసుకోవచ్చు, బోల్డ్ అంతా చేసుకోవచ్చు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాము, గోంగూర అలాగే ఈ మిల్లెట్స్ ఈ రెండింటి కాంబినేషన్లో మనం చక్కగా ఒక అన్నం తయారు చేయబోతున్నాం. ఓకేనా? ఇది మనకు బాక్సుల్లోకి బాగుంటుంది, డిన్నర్ చేయడానికి బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా చక్కగా హోల్సమ్ ఫుడ్ అంటాం కదా, అలా ఉంటుందన్నమాట. మరి ముందుగా స్టవ్ వెలిగించుకునే ముందు మనము ఏదైనా చేసే ముందు ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు, కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత గోంగూర. ఒక 2 కప్పులు అంటే గోంగూర ఆకుకూరలు ఏదైనా సరే మనకు 1 కప్పు తీసుకుంటే ఎక్కడ ఆనవండి, అసలు తొందరగా మనకి ఇది అయిపోతాయి కాబట్టి పేస్ట్ అయిపోతాయి, వేయింపబడతాయి, వేయించినా కూడా దగ్గరగా అయిపోతుంది, ఏదైనా కూడా అంతే. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు తీసుకున్నాము అని మీరు ఆలోచించవచ్చు. దీన్ని మనం ఫస్ట్గా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక రుబ్బుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు మనం ముఖ్యమైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. ఇందులో ఏమేమి ఉన్నాయి చూసారు కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అలాగే గోంగూర. వీటన్నిటిని తీసుకొని ఫస్ట్ కావాల్సినంత నీళ్లు పోసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ వెళ్ళాలి. కావాల్సినంత నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని సిద్ధం చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రుబ్బుకొని తెచ్చేస్తాం. చూసారు కదా, ఇలా చక్కగా 2 కప్పుల గోంగూర నేను తీసుకుంటే ఇంతవరకే వచ్చింది, అందుకే నేను 2 కప్పులు తీసుకున్నాను అనమాట. ఇందులో గోంగూర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. గోంగూర అనేది ఎముకల్ని దృఢంగా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా గోంగూర చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇన్ని గుణగణాలు ఉన్నాయి కాబట్టి చక్కగా గోంగూరను తరచూ తీసుకుంటాం. అందరం కూడా గోంగూర పప్పులు తయారు చేసుకుంటాం, గోంగూర పచ్చడి తింటూ ఉంటాము. తరచూ తీసుకోవడం మొదలు పెట్టండి, అది ముఖ్యమైన విషయం అనమాట. బాండి వేడైంది కాబట్టి కాస్త నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఇక మనము పోపుకు సంబంధించినవి ఏమేమి ఉన్నాయి మనకి, ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర,
ఆ తర్వాత పచ్చిశనగపప్పు మంచి కరకరలాడుతూ ఉండాలంటే, ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త మినప్పప్పు కూడా, ఇది కాస్త వేగిన తర్వాత పల్లీల పొడైనా వేసుకోవచ్చు, లేదు అంటే పల్లీలు కూడా వేసేసుకోవచ్చు అండి. అంటే కొంతమందికి పల్లీల కన్నా కూడా పల్లీల పొడి వేసుకుంటే ఇష్టం. ఏదో ఒక రూపంలో పల్లీల పొడో పల్లీలో ఏదో ఒకటి వేసుకోవడం మాత్రం ముఖ్యం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకు పప్పులన్నీ కూడా వేగిపోయాయి కాబట్టి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ నూనెలో వేసి ఒకసారి వేయించేసుకుందాం. ఎందుకంటే మనం గోంగూర ఎక్కడ కూడా వేయించలేదు, పచ్చిగానే రుబ్బుకున్నాం కాబట్టి దాని పచ్చి వాసన కొంత ఉంటుంది, అది తీసేద్దాం. ఇది మీరు సాధారణంగా తినేటువంటి ఏ ఆహారమైనా, అంటే వైట్ రైస్ అయినా దంపుడు బియ్యం అయినా ఏదైనా సరే దేంతో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ మాత్రం ఒకటే, కాకపోతే నేను కొర్రలతో చేస్తున్నాను. మీరు ఊదలు లేదంటే మీ ఇష్టం గోధుమ రవ్వ దేంతో అయినా చేసుకోవచ్చు. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఎందుకంటే మనకి ఈ ఆకుకూర ఏదైతే ఉందో రంగు మారకుండా ఉండాలి అంటే ఉప్పు అనేది ఇక్కడే మనం వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు రంగు మారదు. ఇది కొంచెం మనకి 2 మరుగులు వచ్చింది కాబట్టి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కుర్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ఈ గోంగూర పేస్ట్లో వేసేసుకుందాం. మనం కారాలు వేసేసుకున్నాము, ఉప్పులు వేసేసుకున్నాము, ఇంకా వేరే ఇతర మసాలా పొళ్ళు ఈ పొళ్ళు ఆ పొళ్ళు ఏం వేయట్లేదు. కేవలం చక్కగా పచ్చిమిరపకాయలు అవి మాత్రమే వేసుకున్నాం. సో దీంట్లో ఎంతో కొంత మనకు తేమ ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఆవిరి అయిపోతే ఇంకా బెటర్. అంటే మనకు ఇది కొంచెం పొడి పొడిగా వస్తుంది. మనం అన్నం అనుకున్నాం కాబట్టి మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది. అన్నం అంత పొడి పొడిగా అయితే ఖచ్చితంగా రాదు, ఎందుకంటే ఇవి కొర్రలు కాబట్టి. చిరుధాన్యాల్లో ఎప్పుడూ కూడా పూర్తి పొడి పొడిగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అందుకు కొంచెం ముద్దగానే వస్తుంది. ఇది ఒక 2-3 నిమిషాలు సమయం పడుతుందండి. మనం చక్కగా గోంగూర పేస్ట్లో మనం ఉడికించుకొని పెట్టుకున్న కుర్రలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకున్నాము, బాగా కలిపేసుకున్నాము, చక్కగా ఉడికిపోయింది కూడా. సువాసన మాత్రం అద్భుతంగా వస్తుందండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత ఈ రైస్ని కూడా ఈ బౌల్లోకి తీసుకుని చక్కగా అందంగా బోర్లు ఇచ్చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కటి రంగు, మంచి సువాసన, అంతకన్నా ఎక్కువగా ఆరోగ్యం మన గోంగూర మిల్లెట్ అన్నం. మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, పచ్చిమిరపకాయలు 3, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్రలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత. గోంగూర మిల్లెట్ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, గోంగూర వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పసుపు, కాస్త మినప్పప్పు, పల్లీలు వేసి వేయించుకున్న తర్వాత మెత్తగా నూరుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు కలుపుకొని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కొర్రల్ని కూడా వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర మిల్లెట్ అన్నం రెడీ.